మొత్తానికి ఓవరాల్గా చూసుకుంటే కనుక నియోజకవర్గంలో అడుగుపెట్టినటి నుంచి కూడా దుర్గేష్కి ఇక్కడ జననీయ రాజధాని లభిస్తున్నాయని చెప్పొచ్చు. ఇక్కడ ప్రస్తుతం ఆయనే ఉన్నారు. ఇక్కడ జాయిన్ చేసిన కూడా ఎక్కువ మంది యువత వారికి ఉపాధి అవకాశాలు కల్పించడం కానీ వాళ్ళు గొప్పగా అనౌన్స్ చేసినటువంటి జాబ్ క్యాలెండర్ అనేటువంటి అంశంలో ఏ రకమైనటువంటి పురోగతి కనిపించకపోవటం మీదట వీళ్ళందరూ కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల యువతకి ఏ రకమైనటువంటి ఉపయోగం లేదనేటువంటి మాటను నమ్మి వారందరూ కూడా ఇవాళ దీనికంటే సుపరిపాలన అందించేటువంటి ఈ కూటమికి మనం ఓటు వేయాలనేటువంటి ఆలోచనతో జాయిన్ అవ్వడం జరుగుతుంది. అందువల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క పని చేయనటువంటి విధానం ఇవాళ యువతంతా కూడా తిరస్కరిస్తున్నారనేటువంటి మాట స్పష్టం. మా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ శేషారావు గారు, నేను, బాగోల ప్రసాద్ గారు ఇప్పటికే అనేక గ్రామాలు పర్యటించాం. వరుసగా ఈ వారం 10 రోజులు కూడా గ్రామాల్లో పర్యటించి అందరితో కలిసి జనసేన పార్టీ గుర్తైనటువంటి గాజు గ్లాసు పరిచయం చేస్తూ ఎందుకు దీన్ని ఎన్నిక చేసుకోవాలి, ఉమ్మడి అభ్యర్థిగా నన్ను ఎందుకు గెలిపించాలనేటువంటి అంశం మీద మాట్లాడుతూ వస్తున్నాం. ఇప్పుడు పార్టీ ఆఫీసులో డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారి యొక్క ఆధ్వర్యంలో ఆయన చాలా పెద్ద ఫాలోయింగ్ ఉన్నటువంటి డాక్టర్ గారు, వెనకాల అనేక మంది యువత ఉన్నారు. వీళ్ళందరూ కలిసి ఇవాళ పార్టీలో ఇప్పటి వరకు వేరే పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి యువకులందరూ కూడా నిడదవోలు టౌన్, అదేవిధంగా నిడదవోలు రూరల్ మండలానికి చెందినటువంటి అనేక మంది కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేసినటువంటి వారందరూ కూడా జనసేన పార్టీ పట్ల ఆకర్షితులై జనసేన పార్టీ విధానాలు నచ్చి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని పూర్తిగా సమర్థిస్తూ అదేవిధంగా ఇక్కడ నా అభ్యర్థిత్వాన్ని సమర్థిస్తూ వారందరూ జాయిన్ అవ్వడం జరిగింది. రమారావు 300 మంది కార్యకర్తలు ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఇది స్పష్టంగా మనకు తెలియజేస్తున్నటువంటి అంశం ఏంటంటే ఇవాళ ఉమ్మడి అభ్యర్థిగా జనసేన పార్టీ అభ్యర్థిని గెలిపించడానికి ఇవాళ నిడదవోలు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఒక ఊపు వచ్చిందనేటువంటి మాట కూడా కనపడుతుంది. తనకంటూ ఎదురు లేదురా, ఎన్నడు వెనకడుగే వేయబోడురా. నిస్వార్థ సేవకుడు, నిజమైన నాయకుడు పవనన్న ఆశయాల బాటలోన నడిచిండు. నిడుదవోలు గడ్డ మీద ప్రజాసేవ చేయగదిలేరా. జనం మెచ్చిన నేత, మనసు మల్లే తోట, మార్చంగా అడుగేసే పేదల తలరాత. జనం మెచ్చిన నేత, మనసు మల్లే తోట, మార్చంగా అడుగేసే పేదల తలరాత. జనం కొరకు పుట్టిన నేత కందుల మన దుర్గేశన్న. తనకంటూ ఎదురు లేదురా, ఎన్నడు వెనకడుగే వేయలేదురా.